మొదటి నుంచి కూడా బురద జల్లే రాజకీయమే. మా పార్టీ అతను రాజశేఖర రెడ్డి కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, మొండోడు కాబట్టి నిలబన్నారయ్యా. లేకుంటే మీరు చేసే పనులకు ఎవడైనా కానీ పిచ్చాన్ని ఎత్తుకొని పోవాల్సిందే. ఎన్టీఆర్ లాంటి వాళ్ళే మీరు నాశనం చేసి పెట్టరే. స్త్రీలోలుడని, లక్ష్మీభారతుడని, అది ఇది అని చెప్పేసి ఏమేమో చెప్పి కథనాలు చెప్పేసి ఇదే పేపర్లలో వచ్చినట్టువే కదా, ఇదే కథనాలు వచ్చినట్టు కదా. ఏమిటి ఇప్పుడు సోషల్ మీడియా అనే ప్లాట్ఫాము, ఇంకొక మల్టిపుల్ మీడియా ఉన్నాయి కాబట్టి సరిపోయింది, కానీ లేకుంటే ఇలాగే కదా అందరినీ నాశనం చేసేది. కాబట్టి మీ లైబ్రరీ ఏందో, మీరు ఈ విధంగా ఏ విధంగా కట్టుకథలు అల్లి ప్రజల్ని మోసంగా చేయాలనే ప్రయత్నం అప్పుడు చేస్తున్నారు, ఇప్పుడు చేస్తున్నారు. యు ఆర్ సక్సెస్ఫుల్ ఇన్ దట్. ప్రజల్ని ఏ విధంగా మోసం చేయాలి, మ్యానిపులేట్ చేయాలి, వీటిలో మీకు మించినోడు లేనే లేడు. ఖచ్చితంగా దాంట్లో అన్ని డిగ్రీలు మీకే ఇస్తారు. కానీ ఇది ప్రాణాలకు సంబంధించిన విషయం, పేద ప్రజల ప్రాణాలకు సంబంధించిన విషయం. మీరు అంటున్న బార్ కోడింగ్ ప్రతి ఒక్కరి దగ్గర పనిచేయదు, అందరి దగ్గర ఫోన్ పే ఉండదు. ఎక్కువ మీ బ్రాందీ షాపులలో, దీనిలలో మీ షాపులలో ఉండేది 80% దినకూలీలే వచ్చి తాగుతా ఉంటారు. దినకూలీలు వచ్చి చేసే వాళ్ళ దగ్గర ఫోన్ పేతో పెట్టుకొని చేసుకొని, లేకుంటే స్కాన్ చేసుకొని ఇది ఒరిజినల్లా డూప్లికేట్ అని ఉండదు. నిన్న మన ఏదో చిన్న వీడియోస్ కూడా వచ్చినాయి, బీర్వి అవన్నీ టెక్నికల్ గా మనం చెప్పేది కాదు. కానీ సో ఖచ్చితంగా కల్తీ మద్యం అనేది ప్రతి చోట, మొలకల చెరువులో మొదలైన సంఘటన విజయవాడ నడిబొడ్డున ఇబ్రహీంపట్నంలో ఉన్న చోట మా ధర్మవరంలోనూ కూడా ఉంది. మా ధర్మవరంలో ఎవరిని అడిగినా చెప్తారు, రైల్వే గేట్కి అవతల పోయి అడిగితే ఎవరైనా చెప్తారు పైన క్యాప్లన్నీ తీసేసి అమ్ముతా అంటారు అని చెప్పేసి. సో డెఫినెట్ గా టేక్ స్ట్రిక్ట్ యాక్షన్ అగెన్స్ట్. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మీరు అది కట్టాము ఇది కట్టాము దానిల కోసం కాదు, కీర్తి ప్రతిష్టల కోసం పాకులాడండి. సంపాదించుకునేదంతా సంపాదించుకున్నారు. ఇంకొక 40 తరాలు ఇంట్లో కూర్చొని తిన్నా కానీ సరిపోయినంత డబ్బులు సంపాదించుకున్నారు కాబట్టి లేదు. ఇంకా ఆ కీర్తి ప్రతిష్టలు ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారికి కానీ ఇంకోరు కానీ ఏమున్నాయి, ఆయన లేకపోయినా కానీ ఇంకా కీర్తి ప్రతిష్టలే కదా. డెఫినెట్గా ఎవరైనా 1000 సంవత్సరాలు బతకరు. కానీ మన కాలంలో మనం ఏం చేస్తాం, ఎటువంటి పరిపాలన అందించినాం, మస్తుకు చెప్పుకోవడానికి 2 పథకాలు లేవు, 2 పెద్ద కన్స్ట్రక్ట్ చేసినవి ఏంది లేవు. సో మనగా కల్పించుకొని చేసుకుంటున్న తరుణాలే ఉన్నాయి. కాబట్టి డెఫినెట్ గా ఈ కల్తీ మద్యం అనే దాంట్లో వీటి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. ఎనీ అదర్ క్వశ్చన్స్? అవును, ఎవరో అంటున్నారు. నేనేమంటే ఇది ఏ పార్టీకి సంబంధించిన విషయం కాదు, పేద ప్రజలకు సంబంధించిన విషయము. ఖచ్చితంగా ఇక్కడున్న ప్రభుత్వంలో నేను చెప్పిన ఇవన్నీ ఉన్నాయి, ల్యాప్సెస్ ఉన్నాయి. ఈ ఇన్వెస్టిగేషన్ ఎలా జనార్దన్ రావు అనే అతను వస్తాడు, వచ్చిన అతను సిట్టుకు వచ్చిన తర్వాత వీడియో ఎలా రిలీజ్ చేస్తాడు, వీడియో రిలీజ్ చేయాల్సిన అవసరం ఏముంది, రిలీజ్ చేసిన వాళ్ళు ఎవరు, ఎందుకు చేయాల్సి వచ్చింది, నువ్వు కాన్ఫిడెన్షియల్గా ఉంటే ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా కోర్టుకు సబ్మిట్ చేయి. అతని స్టేట్మెంట్స్, కన్ఫెషన్ స్టేట్మెంట్స్ అన్ని కోర్టుకు సబ్మిట్ చేయండి. ఈ లీకులు ఎందుకు ఇవ్వాలి, దానికే సిట్ ఉండేది. ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎప్పుడు ఆ విధంగా లీకులే. ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కేవలం కొన్ని పత్రికలకు మాత్రమే ఎందుకు లీక్స్ వస్తున్నాయి. ఈరోజు మా పార్టీ వాళ్ళ మీద పెట్టిన దానిలో కేవలం కొన్ని పత్రికలకే ఇన్వెస్టిగేషన్ లోపల 4 గోడల మధ్య జరిగిన చర్చ ఈ విధంగా బయటకు వస్తుంది. అక్కడ కదా మిమ్మల్ని అందరూ అనుమానపడుతున్నది, అక్కడ కదా మీరు ఈ విధంగా తప్పుడుగా చేస్తున్నారు, తప్పుడు విధంగా కేసులు పెడుతున్నారు అని చెప్పేసి. ఒక చిన్నది ఎవరిదైనా ఫంక్షన్ ఉంటే ఫ్లెక్సీలు కానీ ఇదేమైనా కట్టేయడానికి అలో చేస్తారు. అట్లాంటిది ఒక పరిశ్రమే పెట్టాడంట, ఈయన చెప్పాడంట, ఆయన పెట్టాడంట. అది 2.5 సంవత్సరాల నుంచి నడుస్తోందంట. వీళ్ళేమో ఎక్సైజ్ వాళ్ళేమో పాపం తెలియదు కదా, పాపం ఫస్ట్ పట్టుకుంటానే 2.5 నెలలని అని చెప్పి పడేసినారు. ముందే స్క్రిప్ట్ ఇచ్చింటే వాళ్ళు చెప్పిండ్రేమో 2.5 సంవత్సరాలని. వాళ్ళకి తెలియదు కదా ఇంత పెద్దది అవుతుంది, ఇంత గలీజ్గా తయారవుతుంది ఇదంతా అని చెప్పేసి. సో ఆ వాట్సాప్ చాట్లో ఏముందో, అది ఏ విధంగా వచ్చిందో పాపం మా జోగి రమేష్ అంటున్నాడు కదా, లై డిటెక్టర్ పెట్టండి నాకు అని చెప్పేసి. అది పెట్టండి, థర్డ్ పార్టీకి పంపియండి, ఏం జరిగిందో రికార్డ్ చేయండి. అది వదిలిపెట్టేసి ఈరోజు ఆ లీకులు ఇచ్చుకుంటూ కప్పిపుచ్చుకునే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? ఎందుకంటే ఈ మద్యం అనే దాని మీద మా మీద చల్లని బురదంటూ లేదు, మా మీద చేయాలంటే ఆరోపణలు అంటూ లేవు. ఈరోజు వాళ్ళ విషయానికి వచ్చేకల్లా ఇది మళ్ళీ అప్పటి నుంచి సౌత్ ఆఫ్రికా నుంచి వచ్చింది అంటున్నారు. అది ఎక్కడి నుంచి వచ్చిందో, ఎలా వచ్చిందో మీ ప్రభుత్వం మీరు పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేయకుండా దోషులు పట్టుకోవాలని చెప్పేసి కోరుతున్నాను.
డెఫినెట్ గా నేను ముందే చెప్పాను, వైఎస్ఆర్సీపీ వాళ్ళు డెఫినెట్ గా ఈ 5 సంవత్సరాల్లో మినిమం ఒక 10 కేసులన్నా అందరికీ ఉండాలా. అది ఒక క్వాలిఫై రౌండ్ ఉంటుంది చూసినావు మామూలుగా ఒలింపిక్స్ కి దీనిలో అట్లా క్వాలిఫై రౌండ్ అనమాట. ఇవన్నీ ఎవరైతే యాక్టివ్ గా ఉంటున్నారు అనే వాళ్ళ మీద మినిమం ఈ కేసుల పరంపర అనేది జరుగుతూనే ఉంటుంది. దట్స్ నాట్ పెద్ద సీరియస్ గా తీసుకోవాలి. వి గాట్ ఇమ్యూన్ అంతే, మాకు దాని మీద కేసులకు దీనిలోకి ఆలోచించే ప్రసక్తి లేదు. డెఫినెట్ గా అంతే కదా, డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే జోగి రమేష్ అనే పేరు ప్రస్తావించడం జరిగింది. ఎందుకంటే ఆయనే ఇబ్రహీంపట్నంకు పోయి అవన్నీ చేసి నారావారి సారా అని చెప్పేసి ప్రస్తావించడం జరిగింది కాబట్టి ఆయన ఏదో విధంగా టార్గెట్ చేసి ఎవడో ఒకటి దొరకాల కదా అని చెప్పేసి అంతే దాని మీద అతని మీద బుడదేయడం, అతని తిప్పలు అతను పడతా అంటాడు. ఇన్ని సంవత్సరాలు జరిగేది అదే కదా, అవే జరుగుతున్నాయి, ఆ పేపర్లు అలాగే బతుకుతున్నాయి. ఎనీ అదర్? థ్యాంక్ యూ. ఒక సూసైడ్ ని